నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. మాన్యంలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతి ఇవ్వడం లేదు స్పష్టం చేసిన పర్యాటక శాఖ మంత్రి ఆనంద్ శ్రీనివాస్. వరదలు తుఫాను కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలి జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ డిమాండ్. తమ భూమి అన్యాక్రాంతం చేస్తున్నారంటూ బాలిక వీడియో మెసేజ్ స్పందించిన మంత్రి వెల్లంపల్లి. విశాఖలో బీసీ సంఘం నేతల సమావేశం బీసీలకు తగిన ప్రాధాన్యత దక్కలేదంటూ ఆవేదన. కర్నూలు జిల్లా పత్తికొండలో పడిపోయిన టమాటా ధరలు సీఎం స్పందించి రైతులను ఆదుకోవాలని విన్నపం. ఇక ప్రభుత్వ భూముల్లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ నిర్మాణం జరుగుతుందని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఈ నెల 25న భూపట్టాల పంపిణీకి కసరత్తు జరుగుతుందన్నారు. మాన్యంలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతి లేదన్నారు. ఒడిశా అనుమతి ఇచ్చిన ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వదని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. మాన్యంలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతిస్తున్నట్లు టీడీపీ దుష్ప్రచారం చేస్తుందని పర్యాటక శాఖ మంత్రి ఆనంద్ శ్రీనివాస్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి తవ్వకాలకు అనుమతి ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. సీఎం జగన్ ముందు టీడీపీ మైండ్ గేములు పనిచేయవన్నారు. విశాఖలో టీడీపీ ఎమ్మెల్యేలు మాజీలు భూ కబ్జాలకు పాల్పడి వైఎస్ఆర్సీపీ నాయకులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మొట్టమొదటిసారిగా విశాఖపట్నంలో 2020వ సంవత్సరంలో వైఎస్ఆర్ కప్ పేరుతో జగనన్న కోసం వైఎస్ఆర్ కప్ అన్నటువంటి పేరుతో యువతని ఉత్తేజపరిచేటటువంటి ఉద్దేశంతో జనవరి 9వ తారీఖు వరకు మొత్తం 422 టీములతో సిటీలో ఉన్నటువంటి తూర్పు, పశ్చిమ, ఉత్తరం, దక్షిణ నియోజకవర్గాలతో పాటు పెందుర్తి, గాజువాక, అనకాపల్లి, భీమిలి నియోజకవర్గాలతో 98 వార్డులతో కలిపి జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి 98 వార్డుల్లో ఒక్కొక్క నియోజకవర్గం స్థాయిగా ప్రతి నియోజకవర్గాన్ని కవర్ చేసుకుంటూ ఒక మహోత్తరమైనటువంటి క్రీడా ఉత్సవాన్ని మనం ఈరోజు ప్రారంభించుకుంటున్నాం. దీనిలో ఉద్దేశాలు రెండు. ఒకటి, ప్రగతి భారతి ఫౌండేషన్ తరఫున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా రేపు 21వ తారీఖున ఎక్కడ స్టార్ట్ చేస్తుంది? మొత్తం 22 గ్రౌండ్స్. మరి 22 గ్రౌండ్స్ ఈ జీవీఎంసీ పరిధిలోటువంటి 8 జోన్లలో కూడా 22 గ్రౌండ్స్లో ఈ క్రికెట్ మ్యాచెస్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. దాని ఇనాగరేషన్ ప్రోగ్రాము ఈ రోజున ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. సుమారుగా 430 టీములు, అంటే సుమారు 4,500 మంది, 6,500 మంది క్రీడాకారులు దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారని మామూలు విషయం కాదు. ఇది పెద్ద కార్యక్రమం. రేపు డిసెంబర్ 25 నుంచి జనవరి 9 వరకు, సో డిసెంబర్ 21 నుంచి జనవరి 9 వరకు ఇన్ని రోజులు ఈ ప్రతి డివిజన్లో కూడా ఈ పోటీలు పెట్టడం, మరి ఈ పోటీలను విజయవంతం ఆర్గనైజ్ చేసి లాస్ట్లో మరి ప్రైజ్ రిలీజ్ సార్ చెప్తారు. ఈ క్రీడాకారులకు కావాల్సినటువంటి వసతి సౌకర్యాలు కానీ, వాళ్ళకి కావాల్సినటువంటి క్రీడా పరికరాలు కానీ ఇవన్నీ కూడా వారు సొంతంగా మరి ప్రగతి భారతి ఫౌండేషన్ నుంచి వారు అందజేయడం చాలా గొప్ప విషయం. ఈరోజు మనం చూస్తున్నాం, కరోనా వచ్చిన తర్వాత మార్చి నుంచి కూడా పిల్లలు చాలామంది స్కూల్స్కి, కాలేజ్కి వెళ్ళకపోవడం, ఈ ఆటలకు దూరంగా ఉండడం చాలా చూస్తున్నాం. చాలా మానసిక ఒత్తిడి కూడా లోనవుతాం చూస్తున్నాం. ఇదేదో రాజకీయాలకు సంబంధించిన కార్యక్రమం కాదు. ఇది ఓన్లీ యువతని, విశాఖలో ఉన్నటువంటి యువతని ప్రోత్సహించాలి, క్రీడల్లో ప్రోత్సహించాలి అని వారు సొంత నిధులతోటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి మా అందరినీ గౌరవ పార్లమెంట్ సభ్యులు సత్యనారాయణ గారిని, శాసనసభ్యుల్ని, మరి ఇన్ఛార్జీలు అందరినీ కూడా, ముఖ్యంగా ఆంధ్ర యూనివర్సిటీ వారిని, ఆంధ్ర యూనివర్సిటీ ఫిజికల్ డైరెక్టర్స్, టీచర్స్ వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి దీంట్లో
దీన్ని ఒక యజ్ఞంలాగా మంచి కార్యక్రమం. ఎందుకంటే ఈ రోజున యువత చూస్తున్నాం, యువత ఖాళీగా ఉంటే వాళ్ళు చెడు వ్యసనాలకి బానిసలు అవ్వడం, మరి మిగిలిన పిచ్చి పిచ్చి పనులను చేయడం కూడా చూస్తున్నాం. ఈ క్రీడల వల్ల ఒకటేమో దేశభక్తి పెంపొందిస్తుంది యువతలో. మనం చూసాం ఎప్పుడు కూడా ఇండియా మొత్తం ఒకే సైడ్ రావడం చూడడం ఎప్పుడు మనం ఎలక్షన్స్ అప్పుడు కానీ మిగిలిన టైంలో కానీ పార్టీల పేరు చెప్పి, కులాల పేరు చెప్పి, మతాల పేరు చెప్పి మనలో మనం కలహించుకుంటూ ఉంటాం. కానీ ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అవుతున్నప్పుడు మాత్రం అందరం కూడా టీవీల ముందు కూర్చుని ఇండియా గెలవాలని కోరుకుంటాం. అంటే క్రీడలో ఒకటి దేశభక్తిని పెంపొందిస్తుంది, రెండోది మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది యువతకి, మూడోది ఈరోజు చూస్తున్నాం మనం కరోనాని జయించామంటే ఒక పక్కనేమో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతో పాటు మనకి పూర్వీకులు మనకి ఇచ్చిన ఇమ్యూనిటీ. వరదలు, తుఫాను కారణంగా పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఈ నెల 28వ తేదీన జిల్లా కలెక్టర్ దండాకు దిగుతున్నట్లు జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. రైతాంగ సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందిందని, కేంద్ర ప్రభుత్వం రైతుల మేలు కోరే కొత్త వ్యవసాయ చట్టాలను తెచ్చిందన్నారు. రైతులకు ఇబ్బందికరంగా ఉన్న కొత్త వ్యవసాయ చట్టాలలో సవరణలు చేస్తున్నారని ఆయన తెలిపారు. కలెక్టరేట్ల దగ్గర జరిగేటువంటి మాస్కులు తీయాలి మీకోసమే తీసారని మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు ఆదేశించిన మేరకు ప్రతి జిల్లాలో కూడా చాలా అద్భుతంగా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించడం కోసం అందరూ కలిసికట్టుగా పనిచేసి సమిష్టిగా ఈ క్రియాశీలక సభ్యత్వాన్ని విజయవంతం చేయడం కోసం ఒక ప్రయత్నం మా పార్టీలో జరుగుతోంది. చాలా అద్భుతంగా జరుగుతుంది ఈ కార్యక్రమం. చాలా ప్రాంతాల్లో 2000 సభ్యత్వం ఆల్రెడీ దాటింది. తూర్పుగోదావరి జిల్లాలో ప్రత్యేకంగా రాజమండ్రి నగరం, కొత్తపేట, అదేవిధంగా రామచంద్రాపురం ఈ 3 నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఇంకొక ముఖ్య కార్యక్రమం పార్టీ తలపెట్టింది. నివార్ తుఫాన్ రైతులు నష్టపోయిన సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా 4 జిల్లాల పర్యటనలో అనేక గ్రామాలు సందర్శించడం జరిగింది. రైతాంగానికి కలిగిన అపార నష్టం, కని వినియోగం రీతిలో ఒకే సంవత్సరంలో 3 పంటల నష్టం అనేది బహుశా మనం ఎప్పుడూ చూడలేదు. చాలామంది పెద్దలు, ఎంతో అనుభవం కలిగిన వ్యక్తులు 2020 సంవత్సరం 1977తో పోలుస్తున్నారు. ఆ రోజు వచ్చిన సైక్లోన్ తుఫాన్ వలన నష్టపోయిన విధంగా రైతాంగం, చిన్న చిన్న వ్యాపారస్తులు వీళ్ళందరూ కూడా అపార నష్టం కలిగింది మా ప్రాంతానికి అనే భావన చాలామంది వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకోవాల్సిన కొన్ని అంశాలు ఏమున్నాయి అంటే, ఆ రోజు పర్యటన మొదలైనప్పుడు కృష్ణా జిల్లాలో పవన్ కళ్యాణ్ గారు ఒక డిమాండ్ రేజ్ చేశారు. రైతులందరూ కూడా వాళ్ళు చెప్పిన బాధ వింటుంటే కనీసం 50 నుంచి 60 వేల రూపాయలు పర్ ఎకరం నష్టపోయారు. ప్రభుత్వం తప్పకుండా 30,000 రూపాయల వరకు ఆర్థిక సాయం అందించాలనేది ఆ రోజు మేము టేకప్ చేసిన డిమాండ్. దానికి అనుగుణంగా అంగవైకల్యంతో బాధపడుతున్న బాలిక మౌనిక సత్య తమ భూమి అన్యక్రాంతం చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో వీడియో మెసేజ్ చేసింది. కబ్జాకోరుల నుంచి తమ భూమిని విడిపించి తమ కుటుంబాన్ని ఆదుకోమని వేడుకుంది. విషయం తెలియగానే మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు. వారికి తగు న్యాయం చేయవలసిందిగా కలెక్టర్ను మంత్రి వెల్లంపల్లి ఆదేశించారు. నమస్కారం సార్. హలో, ఒకసారి నైనవరంలో 75 గజాల సైట్ ఒకటి ఉంది సార్. వీళ్ళ డాక్యుమెంట్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. వీళ్ళ పోయి 1 మంత్ వరకు వీళ్ళ కంట్రోల్లోనే ఉంది. 1 మంత్ బ్యాక్ ఒక అతను షెడ్ చేయండి సార్. అది నైనవరంలో
పాప డిగ్రీ హ్యాండిక్రాఫ్ట్ మొన్న యాక్చువల్ నాకు సోషల్ మీడియాలో పెడితే నేను అక్కడ పాప వచ్చింది ఐడియా వచ్చింది. డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి పూర్తిగా కూడా. అది కొంచెం డీటెయిల్స్ అది మీకు వాట్సాప్ పెడతాను. మీరు ఆఫీస్లో ఉన్నారు సార్? మీరు ఆఫీస్లో కొంచెం వాళ్ళని ఇంటికి కొంచెం తీసుకుంటే అవసరం తప్పకుండా. పాప కూడా పాపం డిగ్రీ గ్రోత్ కూడా ఈ 70 కొంచెం ఇప్పుడు పంపిస్తాను మా ఇంట్లో. విశాఖలో బీసీ సంఘం నేతలు సమావేశమయ్యారు. ఏపీ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి నేతలు రౌండ్ టేబుల్ సమావేశమై కీలక అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన సంఘం నేతలు పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. 2 రాష్ట్రాల్లో మేజార్టీ ప్రజలకు సముచిత స్థానం దక్కలేదని, రాజ్యాధికారంలో బీసీలకు తగిన ప్రాధాన్యత దక్కలేదని ఏపీ బీసీ సంఘం నేత శంకర్ అన్నారు. రాజకీయ పావులుగా మారుతూ బీసీ సామాజిక వర్గం ప్రజలు ప్రాథమిక హక్కులు కూడా కోల్పోయే స్థితికి వచ్చారని, బీసీల హక్కుల సాధన కోసం ప్రతి ఒక్కరూ పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. తీసుకెళ్తూ ముఖ్యంగా రాష్ట్ర ప్రధానమంత్రి శ్రీనివాసాన్ని ఒక ఉవ్వెత్తున ముందుకు తీసుకెళ్తూ ఏ దేశంలో సలహా తీసుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో మరి ఈరోజు విశాఖపట్నం నగరంలో ఉత్తరాంధ్ర ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ కాన్సెప్ట్తో ఈరోజున ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వర్తించినటువంటి నిర్వాహకులకు, ఈ సభకు విచ్చేసినటువంటి మహిళా తల్లులకు, పెద్దలకు, చిన్నలకు, మీడియా మిత్రులందరికీ కూడా బీసీ సంక్షేమ సంఘం తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి దాదాపు 75 సంవత్సరాలు అవుతుంది స్వాతంత్రం వచ్చి. ఈరోజు వరకు కూడా బీసీలకి అందాల్సినటువంటి రీతిలో పదవులు కానీ, అదేవిధంగా సంక్షేమ పథకాలు కానీ, రాజ్యాధికారం కానీ ఇంతవరకు కూడా లభించలేనటువంటి పరిస్థితి. అందుకే దాదాపు 70-75 సంవత్సరాలు ఆధిపత్య కులాలందరూ కూడా మనం మొయ్యటం జరిగింది. కానీ మనం కూడా మోపించుకున్నటువంటి కార్యక్రమానికి ఎదగాలనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత బీసీ సంక్షేమ సంఘాన్ని స్థాపించి దాదాపు 54-55% ఉన్నటువంటి బలహీన బడుగు వర్గాల వారు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీకి సంబంధించినటువంటి వారు సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో బీసీలకు ఇప్పటి వరకు బీసీ ఉద్యమాలు, స్కాలర్షిప్ల కోసం, సంక్షేమ హాస్టళ్ల కోసం, రుణాల కోసం ఇవాళ గత 40 సంవత్సరాల ఉద్యమం జరిగింది. తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత, ఏర్పడ్డ తర్వాత ఈ తెలుగు రాష్ట్రాల్లో సామాజిక న్యాయం జరుగుతుంది, తెలుగు రాష్ట్రాల్లో మెజార్టీ ప్రజలకు రాజకీయ అధికారం వస్తుందని చెప్పి అందరం ఆశించాం. కానీ తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత అక్కడ తెలంగాణ రాష్ట్రంలో కానీ, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ 2 రాష్ట్రాల్లో మెజార్టీ ప్రజలకు ఇంతవరకు రాజకీయ అధికారం రాలేదు. స్వాతంత్రం వచ్చి 74 సంవత్సరాలైంది. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 74 సంవత్సరాలైంది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈరోజు ఈ ఉత్తరాంధ్ర సమావేశంలో మాట్లాడేంత వరకు మెజార్టీగా ఉన్నటువంటి బీసీలను జెండాలు మోయించుకోవడం, జిందాబాదులు కొట్టించుకోవడం, ఓట్లు వేయించుకోవడం, రాజకీయ పాలేర్లుగా చూస్తున్నారు తప్ప రాజ్యాధికారంలో బీసీలకు జనాభా దామాషి ప్రకారం ప్రాతినిధ్యం కల్పించడం లేదు. చేస్తున్నారు. అలుపు ఎరగని ప్రయాణం అండి. అంటే ఆయన చూసి మన బీసీ సోదరులందరూ కూడా ముందుకొచ్చి ఆయనకి సపోర్ట్ చేస్తే మనం స్టేట్ని ఎందుకు వెళ్ళమండి? అతి తక్కువ పర్సెంట్ ఉన్న 4%, 6% ఉన్న వాళ్ళందరూ గత 74 ఏళ్ళ నుంచి వాళ్ళే పరిపాలిస్తున్నారు. ఇంతమంది మన బీసీ సోదరులు ఉండి మనం ఎందుకు వెనకం చేస్తున్నాం అంటే మనలో యూనిటీ లేదండి. ఇన్ని కుల సంఘాలు, ఇన్ని కులాలు ఉన్నాం మనం, కానీ ముందుకు రావట్లేదు. ఆయన చూసి మనం నేర్చుకోవాలండి. ఎందుకంటే 13 జిల్లాలు కూడా ఈరోజు మన గుంటూరులో మీటింగ్ పెట్టారు, ఈరోజు వైజాగ్లో, అలాగే 13 జిల్లాలో కవర్ చేస్తూ తిరుగుతూ 60 సంవత్సరాలు వయసు ఎండ్ అయింది. ఆయన చూసి మనం ముందుకు వచ్చి సపోర్ట్ చేసి నిలబడితే మనం సాధిస్తామండి. బలం మనది, జనం మనం అయినప్పటికీ కూడా మనం వెనకంజలో ఉన్నాం. సో దీన్ని పెట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నెక్స్ట్ రాబోయే సార్ పెద్ద ఆయన గారు చెప్పారు, స్టేట్ తెలంగాణ అధ్యక్షులు
శ్రీనివాస్ గౌడ్ గారు. అంటే మనం తెలుసుకోవాల్సింది ఒకటి ఉందండి. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఇంత బలం ఉండి కూడా మనం ఎందుకు వెనక్కి వెళ్తున్నామంటే ఎలక్షన్ వచ్చే టైంకి మనకి ఏదో మాయ మాటలు చెప్తున్నారు. మీరు 100% మనం పోరాడినా సరే వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు మాయ మాటలు చెప్పి మనల్ని కూల్ చేసి మన బీసీ వాళ్ళకి 4 పదవులు ఇచ్చేసరికి వాళ్ళు కూల్ అయిపోతున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండలోని టమాటా మార్కెట్లో గత 15 రోజులుగా అమాంతంగా పడిపోయిన ధర వల్ల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై మార్కెట్ అధికారులను ప్రశ్నిస్తే తమకేమీ తెలియదని బుకాయిస్తున్నారని టమాటా రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం రైతులు మాట్లాడుతూ రైతులను ఆదుకుంటున్నాం అంటున్న ప్రభుత్వానికి రైతన్నల ఘోష వినబడడం లేదా అని ప్రశ్నించారు. రైతుల బతుకులతో మార్కెట్ యాజమాన్యం ఆటలాడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ వెంటనే స్పందించి టమాటా రైతులను ఆదుకోవాలని వేడుకున్నారు. వేస్తాను. ప్రతి సంవత్సరం వేసినా ప్రతి సంవత్సరం ఒక్క తోరుగానే ఒక రేటు తగ్గుతానే వేస్తాము. ప్రతి సంవత్సరం వేసినా ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కాదనుకుంటే ఈ టైంలో ఎప్పుడూ 30 రూపాయలు 40 రూపాయలకి జత పోతున్నాయి. నేను ఈరోజు 20 గంపలు తెంపుకొచ్చిన. 20 గంపలు తెంపుకొస్తే 60 రూపాయలు జత పోయినాయి. 60 రూపాయలు అంటే 30 రూపాయలు లగేజ్ పోతుంది. నేను రోజు 4 కూలీలను పెట్టి తెంపిస్తాను. ఆ 4 కూలీలకి రోజు వాళ్ళకి జతకి ఒక మనిషికి వచ్చేసి 250 రూపాయలు కూలీ. అలా 250 రూపాయలు కూలీ తీసేసి 5 మందికి 4కి వచ్చేసి 1000 రూపాయలు కూలీ. ఇక్కడ వేసుకొస్తే లగేజ్ వచ్చేసి 400 రూపాయలు, మొత్తం వచ్చేసి 1500 అవుతుంది. నా చేతికి వచ్చినది 600 రూపాయలు చేతికి వచ్చినాయి. రోజు 600 రూపాయలు చేతికి వస్తే వాళ్ళకి 1000 రూపాయలు నేనే చేతమ్మడి వేసేయాల. ఈ రైతు బతుకు ఎప్పుడు మారుతుందో ఎప్పుడు లేదో మరి ప్రభుత్వాలు ఏం చేస్తావో. ఒక్క తూరన్నా టమోటా ఇది మిల్లు పెడతామంటారు, జ్యూస్ బాటిల్ ఫ్యాక్టరీ పెడతామని చెప్పి 10 ఏళ్ళు అయింది. కానీ ఇంతవరకు ఒక్కరిగా పెట్టలే. ఏ ప్రభుత్వాలు ఇన్ని ప్రభుత్వాలు మారి ఒక్క ప్రభుత్వంగా పెట్టలే. కానీ జ్యూస్ వాటర్ పెడతాం పత్తికొండ పెద్ద మార్కెట్, మన కర్నూలు జిల్లాకే పెద్ద మార్కెట్ అని చెప్తారు. కానీ ఇంతవరకు ఒక్క ఫ్యాక్టరీ పెట్టలే. బయట అయితే 15 రూపాయలు కేజీ అమ్ముతారు, 20 రూపాయలు కేజీ కొనుక్కోరు. 6 మంది కూలోళ్ళు తెస్తే 300 రూపాయలు వచ్చింది టమాటో పండ్లకి. మేము ఎక్కడ చేయాలి? రైతు అన్యాయం అయిపోయినాడు. ఆటో బాడికి లేదు, మాకు 40 కేజీలు వస్తుంది. కనీసం అంటే మాకు బాడిగలు కానీ వెళ్తుండలేవు. మాకు మీకు పెరిగి కూలిలే అన్నం తినుకోకుండా పెరుగుతాము. పండ్ల మాగిందానికి రేట్ లేదు. మాకు 2 రూపాయలు కేజీ కానీ పడుతుంది. మాకు రైతులకు నష్టం. బయట అయితే 20-30 మనకు అమ్మాలనుకుంటే ఇక రూపాయలు కేజీ చేస్తారు. మనకి ఏమేమి మిగులుతుండలేదు రైతుకి. సార్ నా పేరు వీరేష్ సార్, పత్తికొండ. 30 గంపలు తెంపుకొస్తున్నా సార్. 3 మధ్యలో కూలీలు, ఆటో బాడికి 200 రూపాయలు, మొత్తం 800 అవుతుంది సార్. ఈడు వచ్చేసి 500 రూపాయలు వస్తుంది సార్. మాకైతే గిట్టుబాటు ధర లేదు. బయట చూస్తావా 10 రూపాయలు కిలో అంటున్నారు. కానీ ఇక్కడ చూసే రూపాయి కిలో పడలేనా కూడా మాకు డబ్బులు గిట్టుబాటు రావట్లేదు. కానీ ఎవరైతే మాకు ఇంతవరకు పట్టించుకోలేదు. అవును ఎట్లా పోతుంది ఏం కదా అని ఒక నాయకుడు కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక చైర్మన్ కానీ ఇంతవరకు అయితే ఎవరు రావట్లేదు. బయట వచ్చే వాళ్ళని అయితే రానిట్లేదు లోపలికి కాయలు తీసుకుందామంటే. అది సార్. ఇప్పుడు టమాటా వచ్చేసి పైన తెలంగాణలో ఎక్కువ పోతుంది సార్. ఇక్కడ నుంచి అక్కడ కూడా పైన రేట్ డౌన్ అయింది. డౌన్ అయినందుకు ఇక్కడ పైన తమిళనాడు, చెన్నై ఎక్కడ రేట్ లేదు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్పురం మండలం పుల్లూరు గ్రామం వద్ద నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ పొన్నా యుగంధర్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా దక్షిణ కోస్తా జాయింట్ పార్లమెంటరీ కమిటీ కన్వీనర్ డాక్టర్ పసుపులెట్టి హరిప్రసాద్ పాల్గొన్నారు. స్థానిక జనసేన పార్టీ అభిమానులు డాక్టర్ పసుపులెట్టి హరిప్రసాద్ కు భారీ ఎత్తున స్వాగతం పలికారు. పుల్లూరు క్రాస్ రోడ్ నుండి జడ్పీ హైస్కూల్ వేదిక వరకు జన సైనికుల సమూహంతో భారీ ర్యాలీ నిర్వహించారు. జీడి నెల్లూరు కాన్స్టిట్యున్సీ గౌరవ అధ్యక్షులు లోకనాథన్ నాయుడు గారు, అలాగే ఇన్ఛార్జ్ మన డాక్టర్ పొన్నా యుగంధర్ గారు, ప్రతి మండలం యొక్క ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్స్ అందరూ కూడా ఈరోజు ఈ యొక్క మీటింగ్లో ఉన్నారు. అలాగే ఎస్ఆర్పురం మండల ప్రజలు, పుల్లూరు కాపు కండ్రిగా ప్రజలందరూ కూడా ఈరోజు ఈ యొక్క మీటింగ్ వచ్చారు. ముఖ్యంగా మన పొన్నా యుగంధర్ గారు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క నియోజకవర్గంలో కంటెస్ట్ చేసి నేనొక్కడే, ఎలాగైతే పవన్ కళ్యాణ్ గారు నేను పార్టీ పెట్టినప్పుడు నేనొక్కడే ఎవరు లేరు అని చెప్పేవాళ్ళు. తర్వాత ఆయన వెంట వేలాది లక్షలాది కోట్లాది మంది ప్రజలు ఆయన వెనక నడిచారు మొన్న. అలాగే జీడి నెల్లూరులో కూడా మన తమ్ముడు డాక్టర్ పొన్నా యుగంధర్ గారు మన కరోనా సమయంలో దాదాపు 111 ప్రోగ్రామ్స్, అంటే రాష్ట్రంలో ఎవ్వరూ ఏ కాన్స్టిట్యూన్సీలో చేయనన్ని ప్రోగ్రామ్స్, హెల్పింగ్ ప్రోగ్రామ్స్, అంటే ప్రతి ఒక్కరు
కష్టాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా కూరగాయలు అయితే మీ సరుకులు పంపిణీ చేసి ప్రతి ఒక్క రోజు కూడా ప్రజలతో ఉంటూ కరోనాను కూడా లెక్క చేయకుండా ప్రతి ఒక్క మండలంలోనూ జీడి నెల్లూరులో ప్రతి పల్లె తిరిగిన ఉన్నాయగుందరికి మీడియా తరఫున ఈరోజు జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ యొక్క ప్రోగ్రాంలో మళ్ళా అంటున్నారు ఎక్కడుంది జనసేన అని ఈ రోజున్న ప్రభుత్వం వాళ్ళందరికీ కూడా ఇదో కనువిప్పు కలగాలి. ఒక మారుమూల పల్లెలో ఈరోజు సాయం సమయంలో ఇన్ని వందల మంది పెద్ద చిన్న ప్రతి ఒక్కరు కూడా యువత వీర మహిళలు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మీటింగ్లో పాల్గొన్నారంటే అది ఒక డిప్యూటీ సీఎం గారు ఉన్న మినిస్టర్ గారు ఉన్న కాన్స్టిట్యున్సీలో ఈరోజు ప్రజలు జనసేన వైపు ఎలా చూస్తున్నారు, మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారంటే ఎంత అభిమానంగా ఆయన రాబో రోజుల్లో ముఖ్యమంత్రి కావాలని ఈ యొక్క ప్రజలందరూ కూడా పల్లెలో ఆకాంక్షిస్తున్నారు. దానికి నిదర్శనమే ఈరోజు మన జీడి నెల్లూరు కాన్స్టిట్యున్సీలో ఎస్ఆర్పురం మండలంలో ఈ యొక్క మీటింగ్. ప్రతి ఒక్క మండలంలోంచి ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ అటెండ్ కావడమే కాకుండా ఈ 2 గ్రామాల ప్రజలు పూర్తిగా ఇళ్లలో లేరు, ఈ మీటింగ్లోనే వచ్చున్నారు. ఢిల్లీలో రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతు అమరవీరులకు గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలో సిఐటియు నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు రేపల్లె డివిజన్ కార్యదర్శి సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నల్ల చట్టాల రద్దు కోసం రైతులు తమ ప్రాణాలను పరంగా పెట్టి పోరాటం చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నేతలు ధర్మరాజు, వెంకటేశ్వరరావు, సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. జోహార్ ఢిల్లీ రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతులకి పరిష్కరించాలి రైతుల సమస్యలు, పరిష్కరించాలి రైతుల సమస్యలు. జోహార్ ఢిల్లీ రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతులకి. దేశంలో చారిత్రాత్మకమైనటువంటి పోరాటం జరుగుతూ ఉంది. గత 23 రోజుల నుంచి దేశ రాజధాని ఢిల్లీలో అతి తక్కువ చలి ఉన్నటువంటి ప్రాంతంలో దాదాపు 1 కోటి మంది పైగా రైతులు అయ్యా ఈ దేశంలో వ్యవసాయం చేస్తున్న రైతాంగాన్ని కాపాడండి అని చెప్పేసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నారు. ఈ పోరాటానికి సంబంధించి అనేక మంది ఈ రోజు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి ఉంది. ఈరోజు చలికి తట్టుకోలేక అదే విధంగా ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే మా దగ్గర త్యాగాలు చేయడానికి ఏమీ లేవు, పదవులు లేవు, ఈ రకమైన ఏమీ లేవు అని చెప్పేసి ఒక రైతు అయితే తుపాకీతో కాల్చుకుని నా ప్రాణాన్ని నేను అర్పిస్తానని చెప్పేసి గత 2 రోజుల క్రితం తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇప్పుడు మొత్తం ఈ కార్యక్రమం 23 రోజుల కార్యక్రమం మొదలైన తర్వాత దేశవ్యాప్తంగా దాదాపు 28 మంది రైతులు అమరవీరులైన పరిస్థితి ఉంది. ఈ రోజు జరుగుతున్న పోరాటం ఏదైతుంది భారతదేశం నుండి ప్రజలు రైతాంగం భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయ ఉత్పత్తులు వీటి కోసం జరుగుతున్న పోరాటం. దానిలో భాగంగా ఈ రోజు రైతు సంఘాల సమన్వయ కమిటీలు, కార్మిక సంఘాలు, అట్లానే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా వాళ్ళకి నివాళులర్పించే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ 28 మంది ప్రాణాలు కోల్పోయి చేసినట్టు పోరాటం ఉచితంగా పోదు. రాబోయే కాలంలో పోరాటం ఉధృతం చేస్తాము. రేపు మండల కేంద్రాల్లోనూ దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో రైతు సంఘాల సమన్వయ కమిటీ ఆందోళన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. రాబోయే కాలంలో వీళ్ళు ఎవరైతే ప్రాణాలు కోల్పోయి అమరులైనట్టు రైతాంగం ఉన్నారో వీళ్ళ ప్రాణాలు వృధా కాకుండా రైతాంగ వ్యవసాయ చట్టాలు, నల్ల చట్టాలు, 3 చట్టాలు ఇవన్నీ ఈ చట్టాలు రద్దయ్యేంత వరకు కూడా రైతాంగం చేస్తున్న పోరాటానికి, ఢిల్లీ రైతాంగం పోరాటానికి పూర్తి స్థాయి మద్దతు ప్రకటిస్తామని చెప్పేసి ఈరోజు కొరటాల గారి మీటింగ్ హాల్లో అమరవీరుల్ని స్మరించుకుని రైతాంగ ఉద్యమంలో పాల్గొని ప్రాణాలు కోల్పోయినటువంటి రైతులకి నివాళులు తెలియజేస్తాము. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని పులివెందుల మార్కెట్ యార్డులో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ మనోహర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య విభాగం కార్యదర్శి వైఎస్ అభిషేక్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ గోటూరు చిన్నప్ప 100 మంది పేదవారికి దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు, బూత్ కమిటీ మెంబర్లు, కన్వీనర్లు, కౌన్సిలర్ అభ్యర్థులు, అనుబంధ విభాగ నాయకులు, మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఈరోజు రేపు జరగబోయే కార్యక్రమానికి అడ్వాన్స్ గా ఈ మార్కెట్ యార్డ్ లో ఈ ప్రోగ్రాం అరగని కారణం అంటే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది రేపు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేదానికోసం ముందు రోజు అడ్వాన్స్ గా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది.
మీకందరికీ అదేవిధంగా మన మార్కెట్ చైర్మన్ చిన్నమ్మ గారు కూడా ఇక్కడ గుడ్డలు అంటే దుస్తుల పంపిణీ కూడా కార్యక్రమం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి 100 మంది పేదలకు ఈరోజు గుడ్డల పంపిణీ కూడా కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని కూడా మొదలు పెట్టాల్సిందిగా అతను అధ్యక్ష సాగు మామిడి సాగు చూడడం అయింది. హ్యాపీ బర్త్డే సీఎం సార్, హ్యాపీ బర్త్డే సీఎం సార్. సార్ 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 పట్టుకోండి అట్లా. ఎన్ని కష్టాలు ఎదురైనా అనుకున్న లక్ష్యాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాధించారని వైఎస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. ఏపీ సీఎం జగన్ జన్మదిన వేడుకల్లో భాగంగా పోర్టు కలావాణి స్టేడియంలో వైఎస్ఆర్ క్రికెట్ టోర్నమెంట్ షెడ్యూల్ థీమ్ సాంగ్ జెర్సీని విడుదల చేశారు. ఆయనతో పాటు మంత్రి ఆవతి శ్రీనివాస్, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ క్రీడలతో మానసికోల్లాసం పెరుగుతుందని తెలిపారు. ఎమ్మెల్యేలు గారు కనబడట్లేదు. షెడ్యూల్ ఒకసారి రిలీజ్ అయింది అన్న, ఎమ్మెల్యేలు గారు కనబడట్లేదు. ఇప్పుడు విజయ్ మోహన్ గారికి షెడ్యూల్ అందించవలసిందిగా కోరుచున్నాం. అందరూ గట్టిగా చెప్పండి. షెడ్యూల్ ఎగ్జిక్యూట్ చేయాల్సిందిగా ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు, అట్లాగే విజయ్ మోహన్ గారి ఆధ్వర్యంలో 14 గ్రౌండ్స్ లో 19 రోజుల పాటు ఈ క్రీడా మహోత్సవాలు ఆరంభమవుతున్నాయి. అదే బాక్స్ ఫోటోగ్రాఫ్ కోసం వాడుతున్నాం. దయచేసి గమనించండి. త్వరగా ఫాస్ట్. ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. మాన్యంలో బాక్సెట్ తవ్వకాలకు అనుమతించడం లేదు, స్పష్టం చేసిన పర్యాటక శాఖ మంత్రి ఆవంతి శ్రీనివాస్. వరదలు, తుఫాను కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలి, జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ డిమాండ్. తమ భూమి అన్యాక్రాంతం చేస్తున్నారంటూ బాలిక వీడియో సందేశం, స్పందించిన మంత్రి వెల్లంపల్లి. విశాఖలో బీసీ సంఘం నేతల సమావేశం, బీసీలకు తగిన ప్రాధాన్యత దక్కలేదంటూ ఆవేదన. కర్నూలు జిల్లా పత్తికొండలో పడిపోయిన టమాటా ధరలు, సీఎం స్పందించి రైతులను ఆదుకోవాలని విన్నపం. సమగ్ర సమాచార శ్రవణికై చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.